హలో ఆల్, వెల్కమ్ టు భవానీస్ కిచెన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇవాళ అయితే టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసుకుందాం. సో దీనికైతే ఓపిక చాలా కావాలి, వారం రోజులైతే పడుతుంది. సో నేను ఫస్ట్ 2 కేజీల టమాటాలని ఫ్రెష్గా కడుక్కొని తీసుకున్నాను. వాటిని చిన్న చిన్నగా పీసెస్లా కట్ చేసుకోవాలి. పీసెస్లా కట్ చేసుకున్నాక నేనైతే 400 గ్రాముల ఉప్పు తీసుకున్నాను. కల్లుప్పు అయితే తీసుకున్నాను. నేనైతే 400 గ్రాములు. 1 స్పూన్ పసుపు తీసుకున్నాను. పసుపు తీసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక ప్లాస్టిక్ జార్లో అయితే వేసుకోవాలి. వీటన్నిటిని 2 డేస్ పాటు ఉంచాలి. అంటే ఈరోజు నైట్, రేపు నైట్ ఇందులోనే నిల్వ ఉంచాలి వీటినైతే. సో ఇలా మొత్తం అన్నిటి పీసెస్ని ఇలా ప్లాస్టిక్ జార్లో వేసుకుంటున్నాను. 2 డేస్ పాటు ఇవి ఉంచాక తీసి వాటిలో ఉన్న రసాన్ని మొత్తం తీసేయాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సో ఎండకు పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో అంతా వేసుకొని 3 డేస్ పెట్టుకోవాలి. అలాగే 3వ రోజు మధ్యాహ్నమే చింతపండు 400 గ్రాముల చింతపండుని తీసుకున్నాను. ఆ రసంలో వేసుకోవాలి ఈ చింతపండుని. వేసుకున్న తర్వాత చింతపండునైతే ఎండలో పెట్టుకోండి. రసాన్ని ఒక మూత లాంటిది క్లోజ్ చేసి పెట్టండి. ఆ తర్వాత మెంతులు 1 స్పూన్ అండ్ ఆవాల్ని ఎండలో పెట్టి బాగా వేపుకున్న తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఎండబెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి, ఓన్లీ టమాటాస్ని. ఆ తర్వాత ఆ పల్ప్ ఉంటుందా మొత్తం జ్యూస్, వీటిని కూడా అందులోనే వేయండి. ఎందుకంటే మిక్సీలో అయితే ఇలా చేస్తారు, గ్రైండర్లో అయితే ఒకటేసారి వేయొచ్చు. ఇలా వేసి తర్వాత 1/2 కేజీ కారంని ఇందులో వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఉంచుకొని తర్వాత కొన్ని ఎల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఆయిల్ వేసుకొని బాగా వేపుకోవాలి. సో నేను ఇక్కడైతే మెన్షన్ చేశాను ఏమేమి వేసానో. తర్వాత మొత్తం చల్లారాకనే అందులో పేస్ట్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం చల్లారాక ఆయిల్ మొత్తం చల్లారాకనే అందులో వేసుకొని బాగా మిక్స్ చేయాలి, ఆ నూనె అంతా వాటికి పట్టేలా. తర్వాత నేను పక్కకు ఉంచుకున్న కొన్ని టమాటాలని వేసుకున్నాను. తర్వాత మిగతా నూనెను కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఎంత కలుపుకుంటే అంత బాగా మిక్స్ అవుతుంది. అది కలుపుకున్నాక మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మన టమాటా నిల్వ పచ్చడి రెడీ. ఇది సంవత్సరం పాటు ఉంటుంది. మా రెసిపీ అయితే నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.